హలో అండి అందరికీ నేను మీ ఐషు వెల్కమ్ టు ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మా ఇంట్లో అయితే మిరపకాయ బజ్జీ చేశాను నా స్టైల్లో అది ఎలా చేశాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫస్ట్ టైం మీరు కానీ మిరపకాయ బజ్జీలు ట్రై చేస్తున్నట్లయితే ఒకసారి ఈ వీడియో చూశాక కంపల్సరీ ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ బజ్జీల కోసం అయితే ఇలా పెద్ద గిన్నె లాంటిది పిండి మనకు కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా పెద్ద గిన్నె తీసుకొని అందులో జల్లెడ పెట్టుకొని ఒక కప్పు శనగపిండి అయితే వేసుకోవాలి ఈ శనగపిండిని ఇలా జల్లించుకోవడం వల్ల డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే జల్లెల్లోనే ఉండిపోతాయి అలాగే పిండి జల్లించుకుంటాం కాబట్టి ఫ్లఫీగా వస్తాయి అన్నమాట బజ్జీలు అనేవి పిండి మొత్తం జల్లించేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వాము తీసుకొని ఇలా అరచేతిలో వేసుకొని బాగా క్రష్ చేసినట్టుగా నలిపి వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల వాము ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది బజ్జీలకి ఇలా వాము వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా చిటికెడంత వంట సోడాను కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం లైట్గా కారం వేసుకొని ఉప్పు కూడా వేసుకోవాలి రుచికి సరిపడినంత ఒక 2 టేబుల్ స్పూన్లు వరిపిండి కూడా వేసుకోవాలి అదే బియ్యం పిండి కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ వేయకుండానే ఈ పొడి పిండి అంతా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోస పిండి కంటే కొంచెం గట్టిగా ఉండేలాగా అయితే కలుపుకోవాలి ఈ బజ్జీ పిండి అనేది మరీ లూజ్గా కలుపుకున్నామంటే కనుక బజ్జీకి పట్టుకోదు మిరపకాయకి పిండి అనేది పట్టుకోదు అలాగని మరీ గట్టిగా కలుపుకుంటే బజ్జీలు అనేవి గట్టిగా వస్తాయి సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండికి సరిపడినన్ని వాటర్ వేసుకొని ఇలా రౌండ్గా తిప్పినట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఈ డైరెక్షన్లో పిండి మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి బజ్జీ వేసినప్పుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి బజ్జీలు ఇలా పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఆయిల్ని హీట్ చేసుకుంటాం కదా బజ్జీలు వేసుకోవడానికి ఆ వేడిగా మసులుతున్న ఆయిల్ని 2-3 టేబుల్ స్పూన్లు ఈ పిండిలో వేసుకొని మళ్ళీ ఇలాగే బీట్ చేసుకోండి ఒక 5 మినిట్స్ చాలా బాగా వస్తాయి బజ్జీలు అనేవి పైన క్రిస్పీగా వస్తాయి లోపలేమో ఫ్లఫీగా బాగుంటాయి మెత్తగా తర్వాత వచ్చేసి ఇక్కడ మనం మిరపకాయలు తీసుకుంటాం కదా బజ్జీలకి వాటిని ఇలా మధ్యలోకి ఇలా ఒక పిన్నీస్ తీసుకొని కానీ లేదా చాకుతో కానీ ఇలా ఘాటుల్లాగా పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మిరపకాయ లోపల దాకా బాగా ఏగి మంట లేకుండా ఉంటుంది అలాగే ఇప్పుడు మంట లేకుండా ఉండటం కోసం దీనిలో చిన్న స్టఫింగ్ కూడా పెట్టుకుందాము ఇలా అన్ని మధ్యలోకి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వాము దానిలో కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి మీ దగ్గర ఉంటే చింతపండు గుజ్జు కొంచెం వేసుకోండి ఇవన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయ లోపల అయితే పెట్టేసుకోండి ఇలా చేయటం వల్ల మిరపకాయలు ఏమన్నా మంటగా ఉంటే కనుక మనం తిన్నప్పుడు ఆ ఘాట్ అనేది తెలియకుండా ఉంటుంది బజ్జీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి వేసి పెడితే అందరూ తింటారు కానీ చేసుకోవడమే కష్టంగా భావిస్తుంటారు కానీ ఏం చేస్తాం అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళు అడిగినప్పుడు చేసి పెట్టక తప్పదు కదా ఎప్పుడో ఒకసారి అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు కూడా చేసి పెట్టకపోతే ఏం చేస్తాం చెప్పండి అందుకోసమే ఈరోజు మా ఇంట్లో వాళ్ళ కోసం అయితే స్పైసీ బజ్జీ అయితే తయారు చేస్తున్నాను మిరపకాయ బజ్జీలు ఇలా మిరపకాయలన్నిటికీ పెట్టేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసుకోవాలి ఇక్కడ ఒక మీకు చిన్న టిప్ చెప్తాను చూడండి పిండి తక్కువగా ఉన్నప్పుడు కానీ లేదా తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు వేసుకోవాలి అనుకున్నప్పుడు మనం కలుపుకున్న పిండిని ఇలా గ్లాస్లో వేసుకొని ఆ మిరపకాయని ఈ గ్లాస్లో ఉన్న పిండిలో ముంచి వేసుకుంటే మిరపకాయ మొత్తానికి ఈ పిండి అనేది చాలా బాగా పడుతుంది పిండి తక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి ఒకవేళ గిన్నెలో వేసి బజ్జీలు వేయటం వల్ల మిరపకాయకి ఒక సైడ్ అంటి ఒక సైడ్ అంటకుండా ఉంటుంది పిండి అనేది అలా కాకుండా ఇలా గ్లాస్లో వేసి వేయటం వల్ల మిరపకాయ చుట్టూ పిండి అనేది బాగా పట్టుకొని బాగా వస్తాయి అన్నమాట ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా బజ్జీలు వేసేసుకోవాలి ఇలా వేసుకున్న బజ్జీలని వెంటనే కదపకుండా కొంచెం వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని బాగా వేయించుకోవాలి రెండు వైపులా ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకుంటే చాలా టేస్టీగా పైన క్రిస్పీగా లోపలేమో మెత్తగా చాలా బాగుంటాయి బజ్జీలు ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది చూసారా ఎంత బాగా వచ్చినాయో బజ్జీలు ఇలానే మనం తీసుకున్న పిండి మొత్తం బజ్జీలు వేసేసుకోవాలి ఒకవేళ లాస్ట్లో పిండి కానీ మిగిలితే దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా 1-2 ఉల్లిపాయలు కోసుకొని ఆ పిండికి తగ్గట్టుగా
ఈ ఉల్లిపాయలని అందులో కలిపేసుకొని ఉల్లిపాయ పకోడీలాగా వేసేసుకోవచ్చు. పిండి వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇక్కడ నేను అదే చేస్తున్నాను. కొంచెం పిండి మిగిలింది, అది బజ్జీలు వేయటానికి సరిపోదు కదా, సో అందుకోసమే ఒక ఉల్లిపాయ కట్ చేసేసి పకోడీ వేసేసాము. ఈ పకోడీ కూడా మెత్తగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు అవి ఎలా వచ్చినాయో కూడా మీకు చూపిస్తాను చూడండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో బజ్జీలు. ఈ బజ్జీలకి సైడ్గా ఆనియన్స్ పెట్టుకొని కానీ లేదా మధ్యలో కట్ చేసుకొని ఆనియన్స్, కొత్తిమీర, ఒక లెమన్ పిండుకొని తింటే బయట కొన్నట్టుగానే ఉంటాయి, షాప్లో తీసుకొచ్చిన బజ్జీల్లానే. ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యూట్యూబ్లో వీడియోలు చూడటం చాలా తేలిక, కానీ అదే యూట్యూబ్లో వీడియోలు పెట్టడం అనేది చాలా కష్టం. ఒక్క వీడియో చేయాలంటే దాన్ని షూట్ చేసి ఎడిటింగ్ చేసి దాన్ని వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసి దానికి వ్యూస్ వస్తున్నాయా రాలేదా అని చూసుకుంటూ ఎంత కష్టం ఉంటుందో ఈ వీడియోలు కనుక. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. వీడియో చేసేటప్పుడు అంత నీట్గా కనిపించింది కదా, దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందన్నమాట. ఎక్కడ వేసినవి అక్కడే ఉంటాయి. వీడియో కోసం ఇంతలా ఉంటుందన్నమాట రియల్గా. ఒక పక్క పిల్లల్ని చూసుకుంటూ ఒక పక్క ఇల్లు చూసుకుంటూ ఈ వీడియోలు నీట్గా రావడానికి అంత కష్టపడుతూ ఇలా చేస్తారనమాట. ఫైనల్గా ఇంత కష్టపడి చేసాం కదా, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు తిని బాగుంది అని ఒక్క మాట చెప్తే చాలు, ఆ కష్టమంతా ఒక్క క్షణంలో పోతుంది. మీరు కూడా వీడియో నచ్చితే నా కష్టానికి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్లుందమ్మా చెప్పు ఆశా, ఎట్లా ఉంది బజ్జీ? ఎట్లా ఉంది బజ్జీ చెప్పు, ఎట్లా ఉంది? అబ్బబ్బా లాగుందా? బాగుందా? నచ్చిందా నీకు? నచ్చిందా? సూపరా? సూపరా? బాగుందా? ఇంకా కావాలా నీకు? అబ్బబ్బానా? ఓకే డన్ అని చెప్పు. బజ్జీ నచ్చితే లైక్ చేయండి, బజ్జీ నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయండి.